న్యూస్ టీ20 వరల్డ్ కప్ లో మరో బ్లాక్ బస్టర్ ఫైట్ జరగబోతోంది. న్యూజిలాండ్ తో టీమిండియా డూ ఆర్ డై మ్యాచ్ ఆడబోతోంది. సెమీస్ రేస్ లో నిలవాలంటే కివీస్ తో మ్యాచ్ కోహ్లీ సేనకు కీలకంగా మారింది. ఒక్క మాటలో చెప్పాలంటే కివీస్ తో మ్యాచ్ క్వార్టర్ ఫైనల్ లా మారిపోయింది. టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ వరల్డ్ కప్ లో సూపర్ ధమాకా. దుబాయ్లో కీ ఫైట్. టీమిండియా మరో సవాలుకి సిద్ధమైంది. వరల్డ్ కప్ లో హాట్ ఫేవరెట్ గా బరిలో దిగిన కోహ్లీ సేన తొలి మ్యాచ్ లో మాత్రం ఫెయిల్ అయింది. దాయాది పాకిస్తాన్ చేతిలో కంగుతుంది. దీంతో సెమీస్ రేస్ లో నిలవాలంటే న్యూజిలాండ్ తో మ్యాచ్ టీమిండియాకు కీలకంగా మారింది. కివీస్ హర్డిల్ను దాటిస్తేనే టీమిండియా సెమీస్ ఆశలు నిలుస్తాయి. లేదంటే సూపర్ 12 స్టేజ్ నుంచి ఇంటిదారి పట్టాల్సి వస్తుంది. బ్యాటింగ్ లో టీమిండియా బలంగానే కనిపిస్తుంది. అయితే టాప్ ఆర్డర్ మీదే టీం మేనేజ్మెంట్ ఆశలు పెట్టుకుంది. ఓపెనర్లు రోహిత్, రాహుల్ గత మ్యాచ్ లో ఫెయిల్ అవ్వటం కలవరపెడుతుంది. కీలక మ్యాచ్ లో రోహిత్, రాహుల్ హిట్ అవ్వాలని కోహ్లీ కోరుకుంటున్నాడు. ఛాన్స్ దొరికితే సత్తా చాటాలని అటు ఇషాన్ కిషన్ కూడా ఆరాటపడుతున్నాడు. అయితే ఇషాన్ కిషన్ కంటే రోహిత్ కు జతగా రాహుల్ బెస్ట్ అని టీం మేనేజ్మెంట్ భావిస్తుంది. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరపున రాహుల్ ఆకట్టుకున్నాడు. అదే ఫామ్ ను కివీస్ పై కొనసాగిస్తే టీమిండియాకు తిరుగుండదు. టీమిండియా కెప్టెన్ కోహ్లీకి కివీస్ తో మ్యాచ్ అసలు సిసలు సవాల్ విసిరబోతుంది. టీ20 కెప్టెన్ గా విరాట్ కు ఇదే చివరి టోర్నీ. దీంతో కివీస్ తో మ్యాచ్ లో కోహ్లీపై మరింత ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. డూ ఆర్ డై ఫైట్ లో జట్టును ఎలా నడిపిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. టీ20 ఫార్మాట్ లో కెప్టెన్ గా నిరూపించుకోవడానికి కోహ్లీకి వరల్డ్ కప్ పై చివరి అవకాశం. దీంతో కివీస్ తో మ్యాచ్ ను విరాట్ కూడా ఛాలెంజింగ్ గా తీసుకున్నాడు. కెప్టెన్ గా టీమిండియాను ముందుండి నడిపించేందుకు పక్కా ప్లానింగ్ తో బరిలో దిగాలనే కసితో కనిపిస్తున్నాడు. కివీస్ పై రాణించాలంటే మిడిల్ ఆర్డర్ కూడా రాణించాల్సిందే. పంత్, హార్దిక్ పాండ్యా రాణించాలని టీమిండియా కోరుకుంటుంది. గత మ్యాచ్ లో హార్దిక్ అంచనాలు అందుకోలేకపోయాడు. అయితే ధోనీలా ఫినిషర్ రోల్ ను హార్దిక్ ప్లే చేస్తే కివీస్ కు కష్టాలు తప్పకపోవచ్చు. దీంతో పాండ్యాపైనే అందరి చూపు పడుతుంది. ఈసారైనా హార్దిక్ హిట్ అవ్వాలని అటు అభిమానులు కూడా కోరుకుంటున్నారు. వరల్డ్ కప్ కు ముందు టీమిండియా బౌలింగ్ యూనిట్ కూడా సాలిడ్ గానే కనిపించింది. అయితే పాకిస్తాన్ తో మ్యాచ్ లో భారత్ బౌలింగ్ బలహీనతలు బయటపడ్డాయి. దాయాదితో పోరులో భారత బౌలర్లు కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. ఏమాత్రం అంచనాలు అందుకోలేకపోయారు. దీంతో కివీస్ తో పోరులో ఎలా బౌలింగ్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు న్యూజిలాండ్ కు కూడా టీమిండియాతో మ్యాచ్ కీలకంగా మారింది. తొలి మ్యాచ్ లో పాక్ చేతిలో ఓడిన విలియమ్సన్ సేన సెమీస్ రేస్ లో నిలవాలంటే కోహ్లీ సేనను ఓడించాల్సిందే. దీంతో ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ ఉత్కంఠ రేపుతుంది. కివీస్ జట్టు కూడా బలంగానే ఉంది. దుబాయ్లో ఐపీఎల్ ఆడిన ఎక్స్పీరియన్స్ కివీస్ ప్లేయర్లకు ఉంది. టీమిండియా ప్లేయర్ల బలాలు, బలహీనతలపైనే అవగాహన ఉంది. దీంతో దుబాయ్లో కోహ్లీ సేనపై పైచేయి సాధించాలనే పట్టుదలతో ఉంది. వరల్డ్ కప్ లో టాస్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. టాస్ గెలిచిన జట్లు చేజింగ్ కే ప్రియారిటీ ఇస్తున్నాయి. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ లో ఎక్కువ వరకు సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లే విజయాలు సాధించాయి. దీంతో ఇండో కివీస్ పోరులోనూ టాస్ కీ రోల్ ప్లే చేస్తుందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. మరోవైపు రికార్డులు న్యూజిలాండ్ కు ఫేవర్ గా ఉన్నాయి. టీ20 వరల్డ్ కప్ లో ఇండియా, న్యూజిలాండ్ 2 సార్లు ఫేస్ టు ఫేస్ తలపడ్డాయి. అయితే 2 మ్యాచ్ల్లోనూ కివీస్ విజయం సాధించింది. ఓవరాల్ గా టీ20లో 16 సార్లు ఇండియా, న్యూజిలాండ్ ఢీకొన్నాయి. 6 మ్యాచ్ల్లో ఇండియా, 8 మ్యాచ్ల్లో న్యూజిలాండ్ గెలిచాయి. 2 మ్యాచ్లు టై అయ్యాయి. కివీస్ తో తలపడబోతున్న పోరులో మరి టీం కాంబినేషన్ ఎలా ఉండబోతోంది? బ్యాక్ టు న్యూస్. ఫైనల్ 11 పై కోహ్లీకి క్లారిటీ వచ్చిందా? కివీస్ తో పోర్లో టీం కాంబినేషన్ ఎలా ఉండబోతోంది? విలియమ్సన్ సేనను డీ కోడ్ చేసేందుకు విరాట్ వేసిన స్కెచ్ ఏంటి? విక్టరీ ట్రాక్ ఎక్కేందుకు టీమిండియా ముందున్న ఆప్షన్స్ ఏంటి?
నాకౌట్కు టీమిండియా సిద్ధమైంది. అయితే టీమిండియా తుది జట్టుపైనే ఎక్కువగా డిబేట్ జరుగుతుంది. తొలి మ్యాచ్లో ఓటమి తర్వాత కోహ్లీకి కూడా ఫైనల్ 11 ఎంపిక సవాలుగా మారింది. పాకిస్తాన్తో మ్యాచ్లో ఆడిన తుది జట్టుపైన విమర్శలు చెలరేగాయి. ముఖ్యంగా ఫామ్లో లేని హార్దిక్ పాండ్యా అవసరమా అంటూ మాజీలు బౌన్సర్లు సంధించారు. దీనిపై పెద్ద ఎత్తున దుమారమే రేగింది. నిజానికి వరల్డ్ కప్ జట్టు నుంచి పాండ్యాను తప్పించాలని సెలెక్టర్లు భావించినట్లు కథనాలు వచ్చాయి. అయితే ధోని పట్టుబట్టి జట్టులో పాండ్యా కొనసాగేలా చక్రం తిప్పాడట. పాండ్యా ఎంపికలో టీమిండియా మెంటర్ ధోనీదే కీ రోల్ అని తెలుస్తుంది. హార్దిక్ బౌలింగ్ చేయకపోయినా హార్డ్ హిట్టర్ గా టీమిండియాకు కీలకమవుతాడని మహి భావించినట్లు టాక్. టచ్ లోకి వస్తే హార్దిక్ పాండ్యా టీమిండియాకు మెయిన్ వెపన్ అవుతాడు. ఫినిషనర్ గా కీలకమవుతాడు. మిడిల్ ఆర్డర్, టెయిల్ ఆర్డర్లకు మధ్య లంగరేసి రన్స్ సాధించే సత్తా ఉన్న ఆటగాడు. అందుకే పాండ్యాకు ధోని ప్రియారిటీ ఇచ్చాడు. ఐపీఎల్లో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయకున్నా హార్దిక్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ తో టీమిండియాకు ఎంపిక చేశారు. అయితే పాకిస్తాన్తో మ్యాచ్లో పాండ్యా ఫెయిల్ అవ్వడంతో టీమిండియా ఎంపికపై దుమారం రేగింది. బౌలింగ్ చేయని ఆల్రౌండర్ జట్టులో ఎందుకు అంటూ కొందరు అభిమానులు ట్రోల్ చేశారు. అయితే తనదైన రోజున పాండ్యా చెలరేగుతాడని టీం మేనేజ్మెంట్ భావిస్తుంది. నెట్స్ లో పాండ్యా బౌలింగ్ చేస్తూ కనిపించడం కొత్త ఆశలు రేపుతుంది. కివీస్ తో పోరులో కనీసం ఒక్క ఓవర్ వేయించినా టీమిండియాకు అడ్వాంటేజ్ అవుతుందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. కివీస్ తో బరిలో దిగే భారత జట్టుపై మాజీలు రకరకాలుగా అభిప్రాయపడుతున్నారు. సేమ్ టీముతో బరిలో దిగే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. ఒక్క మ్యాచ్ లో ఓడినంత మాత్రాన ఫైనల్ 11 ని మార్చాల్సిన పని లేదని చెబుతున్నారు. మరోవైపు ఒక్క మార్పుతో బరిలో దిగే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతుంది. పాక్ తో మ్యాచ్ లో తేలిపోయిన భువనేశ్వర్ ను కివీస్ తో పోరులో తప్పించే ఛాన్స్ ఉంది. భువీ ప్లేస్ లో యువ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 7 బ్యాటర్ గా శార్దూల్ ఠాకూర్ టీమిండియాకు అడ్వాంటేజ్ అవుతాడని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఐపీఎల్లో శార్దూల్ అద్భుతంగా రాణించాడు. సిఎస్కే విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ధోని మనసు గెలుచుకున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ లోనూ శార్దూల్ స్వింగ్ లో ఉన్నాడు. యువ ప్లేయర్ కు చోటు దక్కితే టీమిండియా బ్యాలెన్స్డ్ గా మారుతుందని మాజీలు కూడా అభిప్రాయపడుతున్నారు.